గోదావరి జిల్లాలో కొన్ని వందల సంవత్సరాల కిందట మహాముని తపస్సుకు మెచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమైన పరమ పావన ఆలయం అది. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ ఆలయం దర్శనమిస్తుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి జగన్నాథగిరి కొండపై ఈ మహాముని తపస్సుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షం కావడంతో ఆ మహాముని ఆ ప్రాంతంలో ఈ త్రిమూర్తులను ప్రతిష్ఠించారు. నాటి నుంచి ప్రతిష్ఠ రోజు మాత్రమే భక్తులకు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. ఆ రోజే ఒక జాతరగా, ఒక పండుగ మాదిరిగా ఈ జగన్నాథగిరి కొండపై నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. 50 మంది భక్తులకు తెలియజేయడం ఏమనగా, ఈ బాలయోగి మెట్ట తీర్థం జరపబడును. ఈ బాలయోగి మెట్ట తీర్థం మొదలుపెట్టినటువంటి వారు శ్రీ పెరుమాళ్ గారు ఇక్కడ వటవృక్షాన్ని వేసి ఆ వటవృక్షాన్ని అతిపెద్ద వృక్షంగా మార్చి, ఆ వటవృక్షం మొదట్లో వినాయకుడిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్థాపన చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తీర్థాన్ని అంగరంగ వైభవంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నారు. పూర్వం బాలయోగి అనేటువంటి ఒక మహాభక్తుడు ఈ యొక్క మెట్టపైన తపస్సు చేసి త్రిమూర్తి వారిని సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ యొక్క త్రిమూర్తి వారిని సాక్షాత్కారం చేసుకున్న తర్వాత మరి వీరికి ఒక మందిరం కట్టి ఆ మందిరంలో ధ్యానం చేసుకున్న తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్థాపన చేశారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతి సోయిగం, ఎత్తైన కొండపై నుంచి కింద దిగున వెళ్ళిపోయే రైళ్లు రాకపోకలు, బస్సుల రాకపోకలు, పట్టణ ఏరియా వ్యూ, ఇలా ఒకటేంటి ప్రతిదీ ఆహ్లాదంగా మరొక ఆధ్యాత్మికంగా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే ఇక్కడ స్వామి వార్లు దర్శనం ఇవ్వడంతో ఈ జగన్నాథగిరి ప్రాంతవాసులే కాక సుదూర ప్రాంతవాసులు సైతం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరోపక్క తీర్థ జాతరలో కుటుంబాల సమేతంగా పాల్గొని ఆనందంగా గడుపుతారు. అనేక రకాల వస్తువులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం కొనుగోలుదారులు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అయ్యే సందడి అంతా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒక పల్లకిలో రాజమండ్రి వరకు ఊరేగింపు చేసి, ఇటువైపు విశాఖపట్నం వరకు ఊరేగింపు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఆహ్వానం పలికి ప్రతి సంవత్సరం ఈ యొక్క తీర్థాన్ని అంగరంగ వైభవంగా మన పెరుమాళ్ గారు చేసుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకొని ఈ త్రిమూర్తుల యొక్క తీర్థాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎక్కడా లేనటువంటి విధంగా త్రిమూర్తులు మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ సాధారణ రోజుల్లో ఎవరైనా భక్తులు రావాలనుకుంటే రావచ్చు. గుడి కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు దర్శనం కూడా మీకు ఇప్పిస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.